హలో గైస్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నా. బిగ్ బాస్ బస్లో శివన్ అనే వణికిచ్చిన మన మాధురక్క. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే ఫస్ట్ బిగ్ బాస్ హౌస్లో హలో హాయ్ ఇక్కడ శివన మాట్లాడుతుంది. ఆవిడ ఇక్కడ ప్రజల గుండెలను గెలుచుకోవాలనుకుంది, ప్రతి ఇంట్లో ఉండాలనుకుంది, కానీ ఆవిడ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది, అప్పుడే వచ్చేసింది అని మాట్లాడుతుంది. తర్వాత 9th వీక్ కంటెస్టెంట్ మాధురి గారు అని అంట. హలో మేడం హాయ్, ఇక్కడ కూర్చొని పోతే కూర్చోకండి, ఆగండి మేడం నేను చెప్తాను అని అంటుంది. ఆగండి ఫ్రెండ్స్ ప్లీజ్, నేను చెప్తాను మేడం అప్పుడు కూర్చోండి అని అంటాడు. నిజంగా ఎంత ఫుల్ నవ్వొచ్చింది మీరు ఏమని అనుకున్నా, నాకు ఫుల్ కామెడీ అనిపించింది. తర్వాత ఓకే అని ఆమె అవుతుంది. నిజంగా హౌస్లో మీరు ఎన్ని రోజులు ఉండాలనుకున్నా అంటే ఆవిడ ఏమంటారంటే నేను పోవాలనుకున్నా రావాలనుకున్నా నామినేషన్ కావాలనుకున్నా నేను రావాలనుకుంటున్నాను నాకైతే అదైతే అభిమోహేంద్రబాద్ శివన్న ఇది హౌస్లో ఇక్కడ మీరు ఎలా పిలిస్తే అలా రావడానికి ఇదేం లేదులే అని అంటాడు. ఫస్ట్ సారీ బిగ్ బాస్ హౌస్లో మేడం మిమ్మల్ని మాధవ ఏంటి మేడం మీ పేరేంటి అని అడుగుతాడు. అయితే నా పేరు మాధవి గారు అంటే మళ్ళీ ఆ రోజే శ్రీజ అడిగినప్పుడు మంచిగా పేరు చెప్పింటే అయిపోతుండే కదా అని అంటే మంచిగా ఓకే నేను జోగ్గానే చెప్పాను కానీ అదే గొడవలకు అయిందని అంటది. ఆమె ఘోరంగానే చెప్తుంది. ఇక నా పేరు తెలియదా అని ఒక ఫీలింగ్తోనే చెప్తుంది మాధురి. కానీ మాధురి ఒక మంచి పర్సన్ నిజంగా నాకు అనిపిస్తుంది. తర్వాత ఆవిడ ముందు మంచిగా చెప్పింటే బాగుండేది అంటే అవి అలా అడగడం నాకు నచ్చలేదు అంటే ఏం అడగలేదు వీటికరంగా నువ్వు చెప్పింటే అది ఇంతవరకు కాకుండా కదమ్మా అని అంటాడు. నాకు నచ్చలేదు అంటే మాధురి గారు కూల్గా మాట్లాడండి, మనం వయసుకు వచ్చాము కాబట్టి కూల్గా మాట్లాడితేనే బాగుంటుంది అని అంటాడు. తర్వాత మాధురి గారు నేను కూల్గానే మాట్లాడతాను, నా మీద కోపం ఉంటే నేను కోపంగా మాట్లాడతాను, మంచిగా మాట్లాడతాను, ఎలా ఉంటే అలా మాట్లాడతానని మాధురి చెప్తుంటుంది. అది నాకు ఫుల్ ఫన్ అనిపించింది, నిజంగా నవ్వొచ్చింది. శివాననే వామ్మో మీరు మాట్లాడండి ఏంది అనే ఒక థింగ్లాగా మాట్లాడింది. నాకైతే ఏంటి వాళ్ళు ఇంతగానో మాట్లాడుతుంది శివాజీ గారిని అని నాకు నిజంగా శివాననే బెదిరించిందేమో అని అనిపించింది. తర్వాత శివన మీరు బిగ్ బాస్ హోస్ట్ ఎవరు మీకు తెలిసే ఉంది చూసే పేరు కదా మాధురి గారు, మీకు ఏమనిపిస్తుంది అంటే నాకు తెలుసు నేను నచ్చిందని చెప్తాను, నచ్చకపోతే నచ్చలేదని చెప్పాను అని అంటారు. మాధురి గారు నేను నెగిటివ్ చేయడానికి అంటే భరణి గారు ఫేక్ గేమ్ ఆడుతున్నారు. ఎందుకు ఫేక్ గేమ్ ఆడుతున్నారు అని చెప్తారు. అవి ఫస్ట్ నుంచి అలానే ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, దివ్య గేమ్ భరణి గారు దివ్య ఆడుతుంటే ఎవరి గేమ్ ఎవరు ఆడుతుంటో ఇంతవరకు కూడా అర్థమవుతలేదు అని చెప్తుంది మాధురి. అమ్మో అల్లాడించింది అనుకోండి శివన్న. మీరు అమ్మలాగా ఉన్నారు అని అనుకుంటున్నారా అంటే అవును అమ్మలాగానే మాట్లాడుతున్నాను కానీ నా నోరుకి ఎక్కువ ఉంటుంది, నా నోరు మంచిగా అనుకుంటే పాజిటివ్ అనుకుంటే పాజిటివ్, నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ అని మాట్లాడుతుంది. అప్పుడు నాకు నిజంగా నవ్వొచ్చింది. తర్వాత పాజిటివ్ అనుకుంటే పాజిటివ్, నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ అనుకోవడం అయితే నాకైతే కరెక్ట్ కాలేదు. ఇంకా తర్వాత చెత్త నోరు మీ మాటలు వింటే భయం అవుతుంది మాధురి గారు అంటే ఏం మాట్లాడాను అంటానంటే పక్క చెత్త నోరు, వరెస్ట్ బిహేవియర్, వరెస్ట్ చెత్త తొక్క తోలు అనడం ఎంతవరకు కరెక్ట్ అండి అని అంటే నేను హైలైట్ చేస్తాను. ఇంకా నేను జుట్టు పట్టుకొని బండకేసి ఓడుతుంటే అని అనడం అంతే అదైతే కరెక్టేనా అంటే ఓకే ఆ విషయం నేను తప్పే కానీ నాకు ఆల్రెడీ వాళ్ళ అమ్మనే వాళ్ళ మమ్మీ కాల్ చేసి చెప్పిందంటే మాధురి గారికి డెమాన్తో ఉండకు అని చెప్పిందంటే అదే నాకు నచ్చలేదు. అందుకే నేను చెప్తున్నాను. అందుకే ఏమంటే మీరు ఆలోచించే విధానం ఏంటంటే మాధురి గారు శివాజీని అస్సలు మీరే అంటే ఫస్ట్ గొడవ గురించి మాట్లాడతాడు. ఏం గొడవ అదేమంటారు మీ గొడవ ఎంతవరకు కరెక్ట్ అనిపించిందండి చెప్పండి, మీరు అట్లా గొడవ పడితే ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మీరు చెప్పండి అని మాట్లాడతారు. అది హైలైట్ అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. అయితే నేను కళ్యాణ్తో అట్లా గొడవ మాట్లాడి నాకు ఏమనిపించింది అని అంటే కళ్యాణ్ వచ్చి కూర్చోండి మేడం మాట్లాడదామంటే నువ్వు కళ్యాణ్ అలా మాట్లాడుకుంటే కూర్చుంటేనే మాట్లాడవా లేకపోతే లేదా అని అట్లంటే ఎంతవరకు కరెక్ట్ అంటే ఓకే ఇది మళ్ళీ సెకండ్ వీక్లో ఫేస్ అయిపోయారు కదా, కాముష్ అయిపోయారు కదా అని అంటారు. అయితే సెకండ్ వీక్లో ఒక కాముష్ అయిపోయాను అని కాదు, నేను కాముష్ అయిపోలేదు,
సెకండ్ ఓకే నా పాయింట్స్ నాకు ఉన్నాయి, ఓకే నాకు మంచిగా అనిపించింది. వాళ్ళు అట్లయితే ఏంటంటే మీది అన్హెల్దీ బాండింగ్స్, హెల్దీ బాండింగ్స్ ఏదేమో మాట్లాడారు కదండి. ఏంటంటే అవును నాకు అన్హెల్దీ బాండింగ్స్ అనిపించింది, అందుకే నేను అన్హెల్దీ బాండింగ్ నేను వచ్చేది అన్హెల్దీ బాండింగ్ అని ఆడియన్స్ అంటున్నట్టు. ఆడియన్స్ అనుకుంటే సరిపోదు, నాకు ఆమె మంచిగా అనిపించింది. నేను బయట అనుకున్నా సీరియల్ యాక్టింగ్ చేసింది, రియల్ కాదు ఈ అమ్మాయి సీరియల్ యాక్టింగ్ చేస్తుంది, అందుకోసమే నేను ఈ అమ్మాయిని అట్లా అనుకున్నాను అనుకుంటారు. కానీ అన్హెల్దీ బాండింగ్స్ అని నాకు అనిపించలేదండి అని చెప్తుంటుంది. ఎవరు ఈమె తనుజ, సారీ మాధురి గారు అనక ఓకే అమ్మాయి చాలా మంచిది, చాలా గుడ్ ఆమె అని చెప్తుంటుంది, మంచిగా అనిపిస్తుంది. తర్వాత తనుజ ఓకే భరణి గారు గేమ్ దివ్య ఆడుతుంది, దివ్య అందరు గేమ్ ఆడుతుంది. మళ్ళీ అన్నీ అంటారు ఫేక్ ఆ ఇంట్లో ఎవరైనా ఫేక్ ఉన్నారంటే భరణి గారు ఫేక్ అని చెప్తుంటుంది. అయితే అది రియలే అనిపిస్తుంది. అయితే ఇంకా దివ్యనేమని మాట్లాడుతుంది మాధురి, భరణి గారు గేమ్ ఎలా ఆడుతుందంటే ఆయన ఫస్ట్ నుంచి సేఫ్ గేమ్ అని, నేను ఇప్పుడు కూడా సేఫ్ గేమ్ ఆడుతుండే, సేఫ్ గేమ్. మొన్న కూడా నేను తనుజ సైపు రాండి భరణి గారు అని పిలిస్తే ఆమె రాలేదు, ఆయన రాలేడు దివ్య కోసం. దివ్య గేమ్ దివ్య ఆడుతుంది, భరణి గారు కూడా భరణి గారు ఒక్క మాట అనేది అదేందో నాకు అర్థమైతే, వాళ్ళ బాండింగ్ ఏందో నాకు ఇప్పుడు కూడా అర్థమైతే లేదు అంటాడు. ఆహాహా అని నవ్వుతాడు శివన్న, నాకు ఫుల్ నవ్వు వచ్చింది. తర్వాత సంజన గారు మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ కదా, ఎందుకు అట్లా గొడవ పడతారు, ఎందుకు అంతకంటే సంజన గారు సూపర్ నిజంగా, ఆమె ప్యూర్ జెన్యున్ మనిషి. కానీ ఒకటి ఏంటంటే ఓకే సుమన నేను అట్లా అనడం ఓకే అసమర్థ కెప్టెన్ అట్లా మాట్లాడి నాకు నచ్చలే, దానికోసం నేను గొడవడ్డా అంతే తప్ప. నాకు సంజన గారు అంటే చాలా ఇష్టం అని చెప్తాడు. తర్వాత నిఖిల్ గురించి నిఖిల్ ఏడా కనిపిస్తున్నాడు, నిఖిల్ నా గురించి ఒక ఆమె బాస్టరు, ఆమె చూస్తే భయం అవుతుంది అది దాన్ని మాట్లాడడానికి నిఖిల్ ఏదో కనిపించలేదు నాకు, నిఖిల్ కనిపించలేదు, సాయి కనిపించలేదు, వీళ్ళు గేమ్లోనే కనిపించలేదు నాకు, ఆ ఊజులోనే కనిపించలేదు వాళ్ళు నేను పట్టించుకోవడమే బంద్ చేసిన అని అంటాడు. తర్వాత ఇంకా మాధురి గారు మీరు ఆడియన్స్ వేసినట్ట ఆడియన్స్ ఇంక ఏం పెట్టింటారంటే బ్రహ్మరాక్షసి ఏంది రాక్షసి అని ఒక తాటలో పెట్టింటారంటే మా ఆడియన్స్ పెట్టిన దానికి నువ్వు వచ్చి గేమ్ ఆడాలి, నువ్వు వచ్చి చేయాలి ఆమె మా 2 months అనిపించింది నాకు. ఆడియన్స్ చెప్తుంది ఆవిడ చూసి నేను కూడా చెప్తా ఏం మాట్లాడ ఇంట్లోకి ఒకసారి ఎక్స్పీరియన్స్ అయి చూడాలి అప్పుడు తెలుస్తుంది ఇది మాట్లాడతారు అని అంటారు. నేను కూడా ఫస్ట్ తనుజని అలానే అనుకున్నాను, సీరియల్ యాక్టింగ్ చేస్తున్నాను, కానీ తనుజ ప్యూర్ అనిపించింది నాకు తనుజ అని అంటారు. నాకు తనుజ గెలవాలని ఉందంటే ఇంతే అండి. ఓకే మీరు ఎక్కువ ఏజ్ అయింది కదా, మీరు ఎక్కువ అరిస్తే కానీ ఆర్గాన్స్కి ప్రాబ్లం అవుతుంటే లేదు, నేను మంచిగా ఉన్న వాళ్ళతోనే చాలా మంచిగా ఉంటా, ఊరికే నాతో నడిచిన వాళ్ళతో నేను ఘోరంగా అరుస్తా, అది నా అలవాటు. నేను ఇంతవరకు ఎప్పుడు మీరు హౌస్లో భయపడ్డారు అని అంటారు, సారీ ఫ్రెండ్స్ హౌస్లో భయపడ్డారంటే హౌస్లో భయపడి నా బ్లడ్లోనే లేదు హౌస్ భయపడడం, నా డిక్షనరీలో కూడా లేదు, భయం ఏంటి ఏందో కూడా నా డిక్షనరీ కూడా తెలియదు, నాకు కూడా తెలియదు అని అంటుంది. అదైతే హైలైట్ అనిపించింది నాకు, ఫుల్ నాకు వచ్చింది. సరే ఓకే థ్యాంక్ యూ, ఆల్వేస్ మంచి ఫ్యూచర్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని అంటారు. నువ్వు ఇప్పుడే నేను ఎలిమినేట్ కావాలి అనుకున్నా, నేను నామినేషన్ చేయించుకున్నా, నేనే ఎలిమినేట్ కావాలి, ఎందుకంటే మా ఆయన బర్త్డే ఉంది అందుకోసమే మా ఆయనకు నేను అవసరం కాబట్టి నేను బయటకు వెళ్తున్నా అంతే అని అంటారు. అదైతే నా ఫుల్ ఫన్ అనిపిస్తుంది. మీకేమనిపించింది కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి. బాయ్.